ప్రొద్దుటూరులోని పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నటువంటి ముఠా నాయకులైనటువంటి గణేష్ రెడ్డి మరియు భవ్యాల అరాచకాలపై కడప కలెక్టరేట్ దగ్గర నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరం కలెక్టర్ గారికి వందన ప్రజా ఫిర్యాదుల వేదిక ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి రాజారెడ్డి గారు పూజా ఇంటర్నేషనల్ స్కూళ్లను మరియు డాడీ హోమ్ని ఎయిడ్స్ పేషెంట్ల కోసం, అనాథల కోసం స్థాపించారు. ఆయన హత్య అనంతరం అక్కడ కొన్ని ముఠాలు చేరి అక్కడ ఉన్నటువంటి డాడీ హోమ్ ఆస్తులను కానీ, పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆస్తులను కానీ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు స్కూల్లో డీన్ అని చెప్పుకుంటున్న పులివెందుల ముఠాకు సంబంధించినటువంటి జగన్ మనిషిని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి గణేష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని మీద రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కేసులు కూడా నమోదై ఉన్నాయి. విజయవాడలో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి కడప జిల్లాలో డబ్బులు గుంజుకొని మోసం చేసిన కేసు ఒకటి ఉంది. అదేవిధంగా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు నమోదై ఉన్నాయి. అదే సమయంలో విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని కారు తీసుకొని కారు ఇవ్వకుండా కొట్టి పంపించిన విషయంలో కూడా రీసెంట్ గా జైలుకు పోయినాడు. ఇతడు ఆ స్కూల్లో చేరి పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడమే కాకుండా స్కూల్ కు చెడ్డ పేరు తెస్తున్నాడు. తద్వారా స్కూల్ ను ఊహించిన తర్వాత ఆ ఆస్తులను కబ్జా చేయడానికి ఇతగాడు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కడప కలెక్టర్ గారికి నేను చేసే విన్నపం ఒకటే ఏమిటంటే, ఈ గణేష్ రెడ్డిని తక్షణం ఆ పూజా స్కూల్ నుంచి తొలగించి అతని బారి నుండి ఈ పూజా స్కూల్ ఆస్తులను మరియు డాడీ హోమ్ ఆస్తులను కాపాడాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతని గత క్రిమినల్ చరిత్రను పరిశీలించి జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నాం. ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. సిట్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సభ్యులున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చున్నారు ఈ విషయం మీద. కాబట్టి మళ్ళీ జిల్లా ఎస్పీ గారు స్పందించాలని కోరుతున్నాం. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఇచ్చి చెప్తున్నాం.